शतमानं भवति। నీలిమా, నీలిమా, నీలిమా. ఏంటి భాను, ఏమైంది? ఎందుకలా అరిచావు? చెప్తానత్తయ్య. మీరందరూ భయపడుతున్నట్టు నేను నీలిమతో గొడవ పెట్టుకోవడానికి రాలేదు. నీలిమ జీవితాన్ని నిలబెట్టడానికి పిలిచాను. నువ్వింట్లో ఉండగా నీలిమ జీవితం ఎలా నిలబడుతుందమ్మా? వచ్చే శారదా, నోటికి ఎంత మాట వస్తే అంత మాట అనకు. బాగోదు చెప్తున్నాను. బాను ఇంట్లో ఉండగా అంటే ఏంటి నీ ఉద్దేశం? అయ్యో, నేనేం తప్పుగా అనలేదు బామ్మగారు. ఈ భానుకి మా నీలిమంటే పడదు కదా, అందుకే తన జీవితం ఎలా నిలబడుతుంది అని అడిగాను. పెద్దమ్మా, మీరెవరూ ఏమీ మాట్లాడద్దు. ఏంటి భాను, నా జీవితాన్ని నిలబెట్టడం ఏంటి? చూడు నీలిమ, తాళనేది ఏ ఆడపిల్లకైనా అలంకారం కాకూడదు. అదొక బంధం కావాలి. పెళ్ళైన తర్వాత భర్తతో ఎలాంటి గొడవలైనా రావచ్చు, ఎన్ని మనస్పర్ధలైనా ఉండొచ్చు. కానీ ఏదో ఒక రోజు అవన్నీ మర్చిపోవాలి. భర్తతో సర్దుకుపోవాలి. కాపురాన్ని నిలబెట్టుకోవాలి. భాను, ఇప్పుడు అవన్నీ ఎందుకు? ఎప్పుడు ఏది ఎలా జరగాలో అలా జరుగుతుంది కదా. కార్తీక్ గారు బానే చెప్పారు. ఎప్పుడు ఏం జరగాలో అదే జరుగుతుంది. కానీ ఇక్కడ ఏం జరగట్లేదు కదా. చూడండి, మీరు మాట్లాడేటువంటి మాటల్లోనే అర్థాలనేవి చాలా వేరుగా ఉన్నాయి. భాను, అయినా ఇప్పుడు ఇవన్నీ ఎందుకమ్మా? ఇదంతా ఇప్పుడు మాట్లాడుతున్నాను అంటే నీలిమ జీవితానికి సంబంధించిన విషయంతోనే వచ్చానని ఇంకా మీకు అర్థం అవ్వలేదా? నీలిమ పాపం ఒంటరిగా ఇంట్లో ఎంతకాలమని బాధపడుతుంది. అందుకే నీలిమ భర్తని తీసుకొని వచ్చాను. ఏంటి, నా భర్తని తీసుకుని వచ్చావా? అవును. నీ వంకర బుద్ధి మీద నాకెంత కోపం ఉన్నా నువ్వు కూడా నాలా ఒక ఆడదానివే కదా. పెళ్ళయ్యాక ఒంటరిగా ఉన్నావంటే నాకు బాధగానే అనిపించింది. అందుకే ఈరోజు నీ భర్తని ఇక్కడికి తీసుకొచ్చాను. నువ్వు చెప్పింది నిజమేనే. ఈరోజు నేను ఎప్పటికీ మర్చిపోలేను. ఇంతకీ ఏడివాడు? చక్రి, ఇతనే నీలిమ భర్తని నీకెవరు చెప్పారమ్మా? దైవం ఎప్పుడు ఎవరిని ఎలా కలపాలో అలాగే కలుపుతుంది మావయ్య. నేను గుడికి వెళ్ళాను కదా, అక్కడికే ఇతను నీలిమ పేరు మీద పూజ చేయించడానికి వచ్చాడు. అక్కడ నీలిమ గురించి బాధపడుతూ ఉంటే నాకు విషయం అంతా తెలిసింది. అందుకే తీసుకొచ్చాను. భాను, నువ్వు ఇలా డైరెక్ట్గా అతని ఇంటికి తీసుకురావడం ఎందుకు? అన్ని విషయాలు మనం తర్వాత మాట్లాడుకునే వాళ్ళం కదా. ఏంటండి తర్వాత మాట్లాడుకునేది? నేనెవరో తనకి తెలీదు. కానీ నీలిమ గురించి తను ఎంత బాధపడుతున్నాడో నేను విన్నాను. అందుకే
మారిన మనిషిని మన్నించడం మనందరి బాధ్యత కాబట్టి నేను ఇక్కడికి తీసుకొచ్చాను. నీలిమా, ఇక నువ్వు డల్గా ఉండొద్దు. నువ్వు నీ భర్త విషయంలో సంతోషంగా ఉంటావు, సరేనా? ఏంటమ్మా ఉండేది గోంగూర? నువ్వొకడిని తీసుకొచ్చేసి నీలిమ భర్త అంటే సరిపోతుందా? నువ్వు చెప్తే ఇక్కడ అన్నీ అయిపోతాయా? అసలు వీడు... ఇక ఆపండి. మీ బుద్ధి ఏంటో నాకు బాగా అర్థమైంది. అయినా మీరు నీలిమకి అమ్మలాంటి దానని చెప్పుకుంటూ ఉన్నారు కదా. అమ్మ అంటే కూతురు జీవితాన్ని నిలబెట్టేలా ఉండాలి, కూతురు బాగుండాలని కోరుకోవాలి. మీరేంటండి వాళ్ళిద్దరి మధ్యలో ఏదో గొడవ వచ్చిందంటే అల్లుండి పట్టుకుని వాడు వీడు అంటున్నారు? ఇది మర్యాద కాదు. వాళ్ళిద్దరేదో అపోహల్లో విడిపోయారు, అది ఇప్పుడు అర్థం చేసుకున్నాడు కాబట్టి తిరిగొచ్చాడు. ఇంకా ఈ విషయంలో మీరేం మాట్లాడినా నేను ఊరుకునేది లేదు. అన్నీ మీరే మాట్లాడతారా? మమ్మల్ని ఏమీ మాట్లాడినివరా? అసలు ఇతను ఎవరంటే? చూడమ్మా, పెళ్లి కాని నీకేం తెలుస్తుంది? పెళ్ళైన భర్త దూరం అయితే ఆ భార్య ఎంత బాధపడుతుందో అని. నీలిమ ఎలాంటిదైనా కావచ్చు, తనకు కూడా పెళ్ళయ్యాక భర్త దూరం అయ్యాడు, తను కూడా అంతే బాధపడుతుంది కదా. అందుకే తన భర్తని తీసుకుని వచ్చాను. ఇంక నీలిమ జీవితం సంతోషంగా ఉంటుంది. ఇంక మీరు ఈ విషయంలో మాట్లాడితే నేను ఊరుకునేది లేదు. అది కాదు భాను, నేను చెప్పేది. ఏంటత్తయ్య మీరు కూడా? నీలిమని ఇంట్లో నుంచి వెళ్ళిపోమన్నాను. ఎందుకు? ఇక్కడ ఉంటే తన భర్త తనకి దగ్గర కాలేడు కదా. అయినా సరే మీరెవరూ నా మాట వినిపించుకోలేదు. నీలిమ ఇక్కడే ఉండాలి అన్నారు. ఇప్పుడు తన భర్త తన గురించి ఆలోచించొస్తే ఇంకా మీరందరూ ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు? చక్రీక నుంచి ఇక్కడే ఉంటాడు. నీలిమ, చక్రి, మీ ఇద్దరిని కలిపే బాధ్యత నాది. ఇందులో ఎవరికైనా ఎలాంటి సందేహాలుంటే నాకు చెప్పండి. ఎవరికి ఎలాంటి సందేహం లేదు బాను. సరే, నువ్వు అతన్ని తీసుకొచ్చావు కదా, ముందు నువ్వైతే లోపలికి వెళ్ళు, అన్ని విషయాలు తర్వాత మాట్లాడుకుందాం. ఏంటి నీలిమా అలా నోరు మూసుకుంటే ఇక్కడ కొంపలు మునిగిపోయేలా ఉన్నాయే? నువ్వైనా భానుకి గట్టిగా చెప్పు. భాను, అది చూడు నీలిమ, అది ఇది అంటూ ఏదో వంకలు పెట్టకు. నీ నోటితో నువ్వే చెప్పావు కదా మీ ఇద్దరికి మనస్పర్ధలు వచ్చి దూరం అయ్యారని. మా ఆయన కూడా చెప్పారు కదా మీ ఆయన నిన్ను వదిలేశాడు అని. ఇంట్లో అందరూ ఇదే విషయం నాతో చెప్పారు కదా, నీ భర్త పెళ్ళైన వెంటనే నిన్ను వదిలేసి వెళ్ళిపోయాడని. ఇంకా బాధ నీకు ఉండకూడదు. తనిప్పుడు మారాడు, నేను చెప్తున్నాను కదా. అందుకే కదా నేను దగ్గరుండి తీసుకొచ్చాను. ఇంకా ఈ విషయంలో నువ్వేం మాట్లాడొద్దు. అతను తీసుకుని లోపలికి వెళ్ళు. చక్రి, మీరు లోపలికి వెళ్ళి మాట్లాడుకోండి. నేను మీకు కాఫీ తీసుకొస్తాను. నా కొడక, నీకు డబ్బులు కావాలంటే నా కాళ్ళు పట్టుకోవాలి. నీ భూములు నా దగ్గర తాకట్టు పెట్టి నేను చెప్పిన వడ్డీకి నువ్వు అప్పు తీసుకోవాలి. అంతేకాని బ్యాంకులో తాకట్టు పెట్టి మీరు వడ్డీలకు తెచ్చుకుంటానంటే నేను ఇక్కడ గడ్డి పీక్కుంటూ కూర్చోవాలరా? మీరు బ్యాంకులో అడుగు పెట్టగానే నాకు ఫోన్ వస్తుందిరా. దాంతో ఇలా మీ ప్రాణం మీదకి వస్తుంది. అప్పు చేయాలంటే నా దగ్గరే చేయాలి. నన్ను కాదని వెళితే మాత్రం నీకు బతికే ఉండదు. భూమిని నమ్ముకుని బతికే వాళ్ళు భూమి మీద ఉండాలి అంటే ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఉండాలి.
నాలాంటోడి దగ్గర భయం భక్తితో ఉండాలి. ఎవరు బాబు నువ్వు? ఈ ఊరి కొత్త? నా పేరు పార్థు, వాసుదేవరావు గారు అబ్బాయిని. ఓహో, నువ్వేనా? ఏంటి అయ్యా కొడుకులు ఇద్దరూ కలిసి ఊరిని ఉద్ధరించేస్తామని చెప్తున్నారంట? మర్యాద ఇచ్చి మాట్లాడితే మీ మర్యాద నిలబడుతుంది. ఊరిని ఉద్ధరిస్తామని చెప్పడం లేదు. దోసపాడికి మేలు చేయాలని మా నాన్నగారు ఎంతో కృషి చేశారు. ఆయన కృషి ఫలించింది. గవర్నమెంట్ అక్కడ పలు అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభించింది. మా కుటుంబం ఎప్పుడూ ఇక్కడ మైనింగ్ స్టార్ట్ చేశాం. ఇప్పుడు 2 ఊళ్ళ మధ్య బంజరుగా పడున్న భూముల్లోని ఫ్యాక్టరీ కట్టాలని నిర్ణయించుకున్నాం. అక్కడ రైతులు ఇవ్వడానికి అందరూ ముందుకొచ్చారు. కానీ ఇక్కడ రైతుల్ని మీరు ఆపుతున్నారని తెలిసింది. అందుకే మీతో మాట్లాడదామని వచ్చాను. నువ్వేమన్నా తాంబూలాలు ఇవ్వడానికి మాట్లాడుతున్నావా? కూర్చోబెట్టి కాపీలిచ్చి మరీ మాట్లాడడానికి? నీ మటుకు నువ్వు ఫ్యాక్టరీ కట్టేస్తాను, అందరికీ ఉపాధి ఇచ్చేస్తాను, అందరి జీవితాల్లో వెలుగు నింపేస్తాను అంటే, ఇక్కడ జనం నేను దేవుళ్ళ కొల్చేలా చూసుకుంటాను అంటే నేనెందుకు ఊరుకుంటాను? ఇక్కడ ఊళ్ళో వాళ్ళంతా బాగుపడిపోతే మా పొలాల్లో పనులెవరు చేస్తారు? మా పశువులకు పేడకళ్ళు ఎవరెత్తుతారు? మా కాళ్ళెవరు పడతారయ్యా? అందుకే నువ్వు అభివృద్ధి చేస్తానంటే నేను అడ్డుపడుతున్నాను. మర్యాదగా వెళ్ళిపోయావే అనుకో, నీకే మంచిది. లేదనుకో, లేని తలనొప్పులన్నీ వస్తాయి. వెంకటాచలం అంటే ఎవ్వరూ మంచోడని చెప్పుండ్రో, చాలా చెడ్డోడనే చెప్పుంటారో. చూడు, పల్లెటూర్లు పట్టుకొమ్మలని ఎప్పుడూ చెప్పారు. అలాంటి కొమ్మలకు కూడా నీలాంటి చీడపురుగులుంటాయని ఇప్పుడిప్పుడు తెలుస్తుంది. అభివృద్ధి చెయ్యాలని నిర్ణయించుకున్నాక ఆపాలని నీలాంటి వాళ్ళు ఎంతమంది వచ్చినా మీ ఆట ఎలా కట్టించాలో నాకు బాగా తెలుసు. కుర్రాళ్ళ ఉన్నావు, మా ఊరికొచ్చి నాకే వార్నింగ్ ఇచ్చి తిరిగి వెళతాననే నమ్మకం ఉందా? మా నాన్న ఓ జిల్లాకి అధికారి, నేనొక పారిశ్రామికవేత్తని. మేం తలుచుకుంటే ఏమవుతుందో తెలుసా? చూడు, జరిగే మంచి కార్యక్రమాలకి నీలాంటి పెద్ద మనుషులు సహాయం చేస్తే నీకే మంచిది. లేదు అన్నా కూడా కార్యక్రమం ఏమీ ఆగదు. నీ ఆటలు ఎలా కట్టించాలో నాకు బాగా తెలుసు. అలాగలాగే. నువ్వు అనుకుంటే కొండ మీద కోతి దిగి వస్తుందా? గుళ్ళో దేవుడు కరుణిచ్చేస్తాడా? ఈ వెంకటాచలం అంటే ఏంటో తెలుసుకున్నాక అప్పుడు మాట్లాడుకుందాం. ఇప్పుడైతే ఎలానే వెళ్తున్నానంటే కట్టబోయే ఫ్యాక్టరీని వదిలేస్తున్నానని కాదు, శంకుస్థాపన చేస్తాను. అదేంటయ్యా వాణ్ణి అలా వదిలేశారు? మన సత్తా ఏంటో చూపించాలి కదా. రేయ్, మనం బలం చూపించామనుకో వాళ్ళు అధికారాన్ని చూపిస్తారు. మనం ధనంతో కొట్టామనుకో వాళ్ళు మనకన్నా డబ్బున్నోళ్ళు. అందుకే ఇక్కడ తెలివితో కొట్టాలి. వాడు పెళ్లి చేసుకున్నాడుగా, వాడి పెళ్ళం ఈ ఊళ్ళోనే ఉంది కదా. ఎంతటి మగాడైనా భార్య జోలికొస్తే భయపడతాడు. వీళ్ళంతా సెంటిమెంటల్ ఫూల్స్. సెంటిమెంట్ మీద కొడితే సెంటు భూమి కూడా కావాలని అడగరు. వెళ్ళండి, వెళ్ళి ఆ పని చూడండి. ఏంటి ఈ దరిద్రం? అసలు ఇంట్లో ఏం జరుగుతోందో నీకు అర్థమవుతోందా నీలిమా? నీకు కార్తీకి పెళ్లి జరిగిందే, కానీ నువ్వు ఆ విషయాన్ని భాను దగ్గర చెప్పడం లేదు. ఆవిడిగారికి ఏదో అయిపోతుందని నువ్వు నిజం దాచావు. ఇప్పుడు చూడు, నీ కొంప మునిగేలా ఉంది. వీడెవడో ఈ పెళ్లి ఫోటోలు పట్టుకొచ్చి నీ మొగుణ్ణి అంటున్నాడు. ఇప్పుడు నువ్వేం చేస్తావు? నాకు ఏమీ అర్థం కావట్లేదు పెద్దమ్మా. అసలు వాడు ఎవడు కూడా తెలియటం లేదు, కానీ ఆధారాలుగా ఆ ఫోటోలు చూపించాడు. ఇప్పుడు ఏం మాట్లాడాలో కూడా నాకు అర్థం కావడం లేదు. అర్థం కావట్లేదని నీలో నువ్వు ఏడుస్తూ ఉంటే జీవితాంతం ఏడుపై మిగులుతుంది. ఇంకా ఆలస్యం చేయడానికి వీల్లేదు. అందరినీ పిలిచి
భాను కూడా అందరి ముందు నిలబెట్టి కార్తీక్ని నిలదీ. నువ్వు నా మెడలో తాళి కట్టావు కదా, నువ్వే కదా నా భర్తవి. ఇప్పుడు వీడెవడో నా భర్త అంటుంటే నువ్వు మౌనంగా ఉన్నావేంటి? సమాధానం చెప్పు అని అడుగు. అలా ఎలా మాట్లాడతాను? అందరూ ఎందుకు మౌనంగా ఉన్నారు? భానుకి ఏమీ కాకూడదనే కదా, భానుకి నిజం తెలియకూడదనే కదా. అందరికీ అన్ని నిజాలు తెలిసినా మౌనంగానే ఉండిపోయారు. ఇప్పుడు నేను ఇలా మాట్లాడితే ఆంటీ వాళ్ళు బాధపడతారు కదా. నీకు ఎలా చెప్తే అర్థమవుతుంది? వాళ్ళు బాధపడతారని ఊరుకుంటే నువ్వు బాధపడే పరిస్థితి వచ్చింది కదా. ఇప్పుడు వీడు నీ భర్త అంటున్నాడు, వాడితో వెళ్తావా? కాపురం చేస్తావా? కార్తీక్ కట్టిన తాళిని వాడే కట్టాడని జీవితంలో సర్దుకుపోతావా? అదేంటి పెద్దమ్మా అలా మాట్లాడుతున్నావు? మరి ఇంకెలా మాట్లాడాలి? ఆ భాను వచ్చి నీ మొగుడు వీడు అని చూపించింది. ఇంట్లో ఎవరూ మాట్లాడడం లేదు, నీళ్లు నములుతూ కూర్చున్నారు. ఇప్పటికైనా నువ్వు మారకపోతే నీ పరిస్థితి ఏమవుతుందో బాగా ఆలోచించు నీలిమా. కొంపలు మునిగే టైంలో కూడా నువ్వు ఇలా మౌనంగా కూర్చుంటే ఏం పనికిరాదు. ఏంటి చక్రి, నువ్వు ఒక్కడే ఎక్కడున్నావేంటి? ఏం చెప్పమంటారండి, నేను నా భార్యతో మాట్లాడదాం అనుకున్నాను, కానీ అదిగో వాళ్ళ పెద్దమ్మాక తనని గదిలోకి తీసుకెళ్ళి ఏదో చెప్తున్నట్టున్నారు. నాతో కలవద్దని చెప్తున్నారు, నన్ను మాత్రం ఇక్కడే ఉండమన్నారు. వీళ్ళకేమైనా పిచ్చా? కూతురు జీవితాన్ని నిలబెట్టడం మానేసి ఇలాంటి పిచ్చి పిచ్చి పనులు చేస్తున్నారు. వాళ్ళ పని ఇప్పుడే చెప్తాను, నువ్వు కాఫీ తీసుకో. నీలిమా, అసలు నీకు బుద్ధుందా? మీ ఆయన్ని బయట నిలబెట్టి వీళ్ళతో ఏం మాట్లాడుతున్నావు? చూడమ్మా, నువ్వు ప్రతిదానికి ఇలాగే కల్పించుకోవటం మాకేం నచ్చడం లేదు. నేను నా కూతురుతో మాట్లాడాల్సింది చాలా ఉంది. దయచేసి నువ్వు కూడా. ఏంటి బయటికి వెళ్ళమని చెప్తున్నారా? ఇది అసలు నా ఇళ్ళని మీరు మర్చిపోకండి. మీరేం మాట్లాడతారో, నీలిమకి ఏం నూరి పోస్తారో నాకు బాగా తెలుసు. మీరిద్దరు ఏం మాట్లాడక్కర్లేదు, ఇంకా వాళ్ళు మాట్లాడుకుంటారు. మనం వెళ్దాం పదండి. అసలు మీ మాటే తప్ప మా మాట మీరు వినిపించుకోరా? అసలు ఎవరు ఏంటో తెలుసుకోరా? ఇంకా తెలుసుకోవడానికేముంది? తన భర్త గుళ్ళో నీలిమ పేరు మీద పూజ చేయిస్తున్నాడు. వాళ్ళ పెళ్ళైన ఫోటోలు ఉన్నాయి, అన్ని ఆధారాలు ఉంటే ఇంకా ఏం తెలుసుకోవాలి? తనను వదిలేసి వెళ్ళిపోయాడని మీరందరూ చెప్పారు కదా, నీలిమ కూడా ఒప్పుకుంది కదా, మళ్ళీ ఇంకా నన్ను అడుగుతారేంటి? అదేనమ్మా మేం చేసిన బుద్ధి తక్కువ పని. ఇప్పుడు మేమేం చెప్పదలుచుకున్నామంటే ఇంకా మీరేం చెప్పొద్దు. వాళ్ళిద్దరూ మాట్లాడుకుని అన్నీ సర్దుకుంటారు. మీరు ముందు బయటకు పదండి. రండి. అయ్యో చక్రి, మీరు లోపలికి వెళ్ళి మాట్లాడండి. అలాగే. రండి. భాను, ఏంటి నీలిమా ఇంతలా చిక్కిపోయావు? నేను చూస్తుంటే నాకెంత బాధ అనిపిస్తుందో తెలుసా? ఏయ్, ఎవరు నువ్వు? ఎందుకు ఈ నాటకాలన్నీ ఆడుతున్నావు? అదేంటి నీలిమా, నాది నాటకం ఏంటి? నేనేం తప్పు చేశాను? అప్పుడంటే ఏదో మనస్పర్ధలతో విడిపోయాము. ఇప్పుడు అన్ని తప్పులు తెలుసుకునే కదా వచ్చాను. మళ్ళీ ఇలా మాట్లాడుతున్నావేంటి? చూడు, నువ్వు ఏం చేస్తున్నావో నీకు తెలుసు. ఇప్పుడు నేను నిన్ను ఏమీ అడగలేని పరిస్థితుల్లో నేను ఉన్నానని నీకు తెలుసు. అందుకే చెప్తున్నాను, మర్యాదగా ఈ నాటకం ఆపేసి వెనక్కి వెళ్ళిపోతే నీకే మంచిది. నాటకమేంటి నీలిమా? నీ మెడలో 3 ముళ్ళు వేశాను. నీ చెయ్యి పట్టుకొని 7 అడుగులు నడిచాను. నీ కాలు పట్టుకొని నా చేత్తో నీకు మెట్టెలు తొడిగాను. ఈ చేత్తో నీకు బొట్టు పెట్టాను. నిన్ను గుండెల మీద పెట్టుకుని చూసుకోవాల్సిన నేను మనసులో ఏదో అనుమానంతో దూరం చేసుకున్నాను. ఆ తప్పు తెలుసుకునే కదా వచ్చాను. మళ్ళీ నిన్ను కలుసుకోవాలనుకున్నాను. ఎందుకు నీలిమ ఇలా మాట్లాడుతున్నావు?
ఇప్పుడు నేను ఏమీ చేయలేను అని నీకు తెలుసు. కానీ నువ్వు ఎక్కువ తెలివితేటలు చూపిస్తూ ఉంటే ఇక్కడ ఎవ్వరు చూస్తూ ఊరుకోరు. మర్యాదగా వెళ్ళిపోతే నీకే మంచిది, లేదంటేనా? లేదంటే ఏం చేస్తావు నీలిమా? కొడతావా, తిడతావా, మెడ పట్టుకొని గెంటేస్తావా? నువ్వేం చేసినా నిన్ను వదలను. తాళిబంధం ఏంటో తెలుసుకున్నాను. భార్య గొప్పతనం ఏంటో అర్థం చేసుకుని మరీ వచ్చాను. ఇప్పుడు నువ్వే నన్ను అర్థం చేసుకోవాలి. లేదంటే చెప్పు, వెళ్ళి భానుగారిని న్యాయం చేయమని అడుగుతాను. అప్పుడు ఆవిడే మన ఇద్దరిని కలుపుతారు. వెళ్ళమంటావా? ఈ పట్టుకున్న చేయిని ఎప్పటికీ వదలను నీలిమా. అదే నాకు కావాలి. ఇదేమిటే, వాడెవడ నీలిమా మొగుడని ఒకడు రావడమేంటి? పైగా వాళ్ళిద్దరికీ పెళ్లి జరిగినట్టుగా ఫోటోలు ఉండడమేంటి? అంతా ఆశ్చర్యంగా ఉంది. అవునమ్మమ్మా, ఇదంతా ఎవరో కావాలని ఆడుతున్నటువంటి నాటకంలాగే ఉంది. లేకపోతే గుడికి వెళ్లిన భానుకి వాడు ఎదురుపడ్డమేంటి? అక్కడ నీలిమ భర్తగా పరిచయం చేసుకోవడమేంటి? అదంతా నమ్మి భాను వాణ్ణి ఇక్కడికి తీసుకురావడమేంటి? ఆ రోజు నీలిమ మెడలో తాళిని భాను చూడగానే ఏం చెప్పాలో తెలియక తన భర్త వదిలేశాడని కార్తీక్ చెప్పాడు. మనందరం కూడా అదే సమర్థించాం. ఇక్కడికి వచ్చేసాను. ఇక అంతా నేను చూసుకుంటాను పెద్దమ్మా. ఏం చెయ్యాలో, ఎలా చెయ్యాలో మొత్తం నాకు తెలుసు పెద్దమ్మా. ఇక్కడ నేను సెటిల్ అయ్యాను కదా. నువ్వు అనాథవని చెప్పావు కదా, మరి కొత్తగా ఇప్పుడు పెద్దమ్మ ఎలా వచ్చింది? ఇప్పటికైనా వీడి నిజ స్వరూపం ఏంటో నువ్వు తెలుసుకో. ముందా ఫోన్ ఇవ్వు. అందులో ఉండే పేరు బట్టి చూస్తే నువ్వు ఎవరితో మాట్లాడావో నేను తెలుస్తాను. ఇవ్వు.